అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ప్రపంచంలో విలువ కట్టలేనివి అనేకం ఉన్నాయి. అందులో పేగుబంధం ఒకటి. ఎంత విలువ ఇచ్చినా, ఎంత ధనం పోసినా కూడా రాని బంధం పేగుబంధం. 9 మాసాలు మోసి కళ్ళ ముందు ఆడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు దూరమై నేటికి 5 సంవత్సరాలు దాటినా ఇంతవరకు అతను ఆచూకీ తెలియని తల్లిదండ్రుల వ్యధ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. అసలు వాళ్ళ కుమారుడు ఏమయ్యాడు, అసలు ఏం జరిగింది, ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అశోక్ రెడ్డి గారు, మీ కుమారుడు మిస్ అయ్యి 5 సంవత్సరాలు దాటి 1 నెల అవుతుంది. అసలు మీ స్వగ్రామం ఎక్కడ, అసలు ఏం జరిగింది, అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మాది దర్శి దగ్గర రెడ్నగర్ విలేజ్, ముళ్ళమూరు మండలం, దర్శి కాన్స్టిట్యున్సీ. ఆ రోజు సాయంత్రం అంటే 24వ తారీఖు 6వ నెల, ఆ రోజు సాయంత్రం 5:30 ఆ టైంలో నేను గెడ్డికి వెళ్తా ఆడుకోరని పక్కకి తీసాను. గెడ్డికి వెళ్ళి 15 మినిట్స్లో ఇంటికి వచ్చేసరికి అతను బాబు మిస్ అయ్యి ఉన్నాడు. అంటే ఆ అమ్మాయి జ్యోతి కనిపించట్లేదు అన్నాడు. ఇంకా తర్వాత ఆ రోజు చూసి ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కుదరలేదు. ఆ రోజు ఇంకా ఆ రోజు నుంచి మేము ఎస్పీ గారిని కానీ దగ్గరగా 20 టైమ్స్ దాకా కలిశాను. అయినా కానీ ఒక చిన్న మాకేంటంటే ఇప్పుడు బాబు మా ఊర్లో అందరూ జనాలందరూ ఉన్నారు. ఈవినింగ్ టైంలో మిస్ అయ్యి ఎవరో ఒకరు చూస్తారు. లేదు, కనీసం ఎంత పర్ఫెక్ట్ దొంగలైతే స్కెచ్ చేస్తే తప్ప బాబుని తీసుకెళ్ళలేని టైములో బాబుని తీసుకెళ్లారు. దాన్ని నేను దగ్గర 3 సంవత్సరాలు నేను మన డిపార్ట్మెంట్స్తో ప్రయత్నాలు చేశాను. అయితే చిన్న క్లూ కూడా తీసుకురాలేకపోయారు. దానికోసం నేను ఇంకా పోరాడుతున్నాను. కాదండి, మీరు ఒక సుమారు 2 సంవత్సరాలు పెంచుకున్నాడు, అల్లారు ముద్దుకు పెంచు కుమారుడు మీ స్వగ్రామంలోనే, అది మీ బంధు బలగం అంటే చుట్టాలు పక్కాలు అందరూ ఉన్న ప్రాంతంలో మీ స్వగ్రామం నుంచి మిస్ అవ్వటం, ఇది ఒకవేళ మీ దగ్గరగా తెలిసిన వాళ్ళు ఏమైనా చేశారని మీరు ఏమైనా అనుమానం వచ్చి దానికి సంబంధించి ఏమైనా పోలీసులకి ఫిర్యాదు చేయడం కానీ జరిగిందా? చేసాం సార్. మా సైడ్ నుంచి మొత్తం టోటల్గా మా రిలేషన్ కానీ ఇంకోటి కానీ ఎటువంటి అన్ని ఎంక్వైరీలు చేశారు. అయితే అలాంటివి ఏం కాదు. అయితే గట్టిగా అయితే చెప్పగలుగుతున్నాయి ఏంటంటే ఎలక్షన్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో దొంగలు అనేవాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్ళే దొంగలు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మేము తెలుసుకుంది ఏంటంటే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకునే దొంగలు ఉన్నారు. వాళ్ళు ఏ టైం అయితే అలర్ట్గా ఉండరో ఆ టైంలోనే ఇలా పిల్లల్ని లిఫ్ట్ చేస్తున్నారు. అదే టైంలో మా బాబుని స్కెచ్ చేసి తీసుకెళ్లారని మేము గట్టిగా అనుకుంటున్నాం. అయితే దానికోసం ఒక చైన్ లింక్ అనేది మీరు పట్టుకోవాలి. చైన్ లింకు నుంచే ఇది దొరుకుతారు. నేను ఎన్నిసార్లు ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ చెప్పినా కానీ అది సాధ్యపడలేదు. అది సరే. అంటే సాంకేతిక పరిజ్ఞానం బాగా డెవలప్ అయింది. ఎలాంటి విషయాన్ని కూడా ఈజీగా వితిన్ డేస్లోనే పట్టుకుంటున్నా తెలుసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా మిస్ అయిన వస్తువులు కానీ లేకపోతే ఏదైనా ఇంకోటి ఇప్పుడు చాలా ట్రై చేయడం కూడా జరిగింది. ఆ కోవలో ఆ యాంగిల్లో ఏమైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రై చేయలేదంటారా, లేకపోతే అంత ట్రై చేసినా కూడా దొరకలేదంటారా? ఆ రోజు పోలీస్ డాగ్స్ని తీసుకొచ్చారు సార్. నైటు మేము దర్శి డిఎస్పీ గారు నాగరాజు గారు వచ్చారు ఈవినింగ్ 7 ఆ టైంలో. తర్వాత క్రైమ్ టీమ్కి ఇన్ఫామ్ చేస్తే మార్నింగ్ 9కి వచ్చారు. అయితే 12కి వర్షం పడింది బాగా. పోలీస్ డాగ్ వచ్చినా కానీ అది క్లూస్ కనిపెట్టలేకపోయింది. తర్వాత పోలీసులు చేసినది రివ్యూ ప్రకారం ఒక ఫోన్ కాల్ డంపింగ్ ఒక్కటి చేయగలిగారు. దాంట్లో దర్శి మాది కాన్స్టిట్యున్సీ దగ్గర ఉండేసరికి లెక్స్లో కాల్స్ వచ్చేసరికి అది మటుకు ఫెయిల్ అయిపోయింది సార్. ఫోన్ కాల్స్ డంపింగ్ మటుకు ఫెయిల్ అయిపోయింది. ఇంక తర్వాత సీసీ క్యామ్లో అప్పుడు అసలు సీసీ క్యామ్లో అనేది దర్శిలో కానీ ఇటు చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదు. సీసీ క్యామ్ అసలు ఆలోచన కూడా చేయలేకపోయారు. ముఖ్యంగా చిన్న సమస్యలని అంటే ఇంకా పెద్ద సమస్యలు కూడా ఇటీవల కాలంలో పరిష్కరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదే పోలీస్ డిపార్ట్మెంటు చిన్న కేసు ఒక రకంగా అంటే ఒక బాబు మిస్ అయ్యాడంటే ఒక చిన్న కేసుగా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రేస్ కాలేదంటే అసలు ఏమై ఉంటుంది అనుకుంటారు? డిపార్ట్మెంటు నేను తెలుసుకుంది ఏంటంటే ఓన్లీ ఫోన్ కాల్స్ మీదనే ఎఫెక్ట్ పెట్టారు సార్. ఆ ఫోన్ కాల్స్ ఆ రోజు అద్దంకి సిఐ అశోక్ వర్ధన్ రెడ్డి గారికి కేసు అప్పగించారు.
ఫోన్ కాల్స్ ఒక్కదాని మీదే ఎఫెక్ట్ పెట్టారు. ఆ ఫోన్ కాల్స్‌లో వెరిఫై చేయలేకపోయారు. ఇంక దాని తర్వాత మనకి ఇంక క్లూస్ అనేది దొరకలేదు సార్. ఇంక దాని తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ క్లూస్ దొరకలేదు. ఏదైనా చైన్ లింక్స్ పట్టుకుంటే ఖచ్చితంగా బాబు అనేది ఇప్పటికీ కూడా లైవ్‌లో ఉన్నాడని మేము అనుకుంటున్నాము. అది పిల్లల్ని కిడ్నాప్ చేసి పిల్లల్ని అమ్ముకునే బ్యాచ్‌నే తీసుకెళ్లారు. అది 100% ఎందుకంటే మేము చాలా మందిని కలిసాము. మేము తర్వాత డిపార్ట్మెంట్‌తో కలిసి 3 ఇయర్స్ ట్రావెల్ చేశాను బాబు కేసు విషయంలో. నేను ఫోర్స్ మీద వాళ్ళని ప్రతి చోటికి తీసుకెళ్ళాను. అయినా గానీ మనకి ఒక క్లూ కూడా దొరకలేదు సార్. కాదండి, ఈ పిల్లలు తీసుకెళ్లే వాళ్ళే తీసుకెళ్లారని గట్టిగా చెప్తున్నారు. మీకు చుట్టాల్లో కానీ లేకపోతే ఏదైనా వ్యాపారంలో కానీ ఏదైనా శత్రువులు ఉంటే వారి మీద అనుమానం రావడం కానీ ఏముందా? అంటే అవన్నీ జరిగాయి సార్. నా చుట్టాలు గానీ, వ్యాపారాల్లో గానీ, ఇంతకుముందు వాటిల్లో గానీ అన్ని ఎంక్వైరీలు, టోటల్ ఎంక్వైరీస్ జరిగాయి. అంటే నేను ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నా అంటే ఈ 5 ఇయర్స్ ఇప్పుడు 5 ఇయర్స్ జరిగింది కాబట్టి, ఈ 5 ఇయర్స్ టైంలో నేను చెప్పగలుగుతున్నాను సార్. ఎందుకంటే ఈ పోలీసులన్న ఇది పిల్లల్ని తీసుకెళ్ళే బ్యాచ్ ఖచ్చితంగా ఉంది. మొన్న రీసెంట్‌గా మార్చిలో కూడా మేము ముంబై వెళ్ళినప్పుడు కూడా ముంబై పోలీసులు అంటే దగ్గర దగ్గర 100 మంది దొంగల్ని పట్టుకున్నారు. వాళ్ళు 30 మంది పిల్లల్ని ట్రేస్ అవుట్ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అప్పజెప్పారు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్‌తో కూడా మేము వెళ్ళొచ్చాము. అయితే ఇంక తర్వాత మన పోలీసులు ఏందంటే అంతదాకా పోవట్లేదు. అందువల్ల ఇక్కడ మన ఆంధ్రాలో ఇలాంటి కేసులు అనేది ట్రేస్ అవుట్ అవ్వట్లేదు సార్. పిల్లల్ని తీసుకున్న కేసులు మటుకు ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఇలాంటివి నాదే కాదు, ఇంకా చాలా పెండింగ్‌లో అలానే ఉండిపోయాయి. పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్తున్నారు. అంటే మీరు చెప్పండి, ఒక కడుపున పుట్టిన బిడ్డ కనిపించలేదు అంటేనే అదే 2 రోజులకి 3 రోజులకి చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికి మిస్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. మీ కడుపు కోతని లెక్కగట్టలేము, అది చెప్పేది కూడా కాదు. అసలు మీ బిడ్డ మిస్ అయినప్పుడు అప్పుడు మీరు ఎక్కడున్నారు, అసలు ఏం జరిగింది? అంటే బాబు మిస్ అయినప్పుడు ఇంట్లోనే ఉన్నాం సార్. అంటే పాపకి స్నానం చేపించి బాబుకి కూడా స్నానం చేపిద్దామని బాబు ఎవరింటికైతే వెళ్ళాడో వాళ్ళ ఇంటికి పోయి బాబుని తీసుకొద్దామని వెళ్ళాను. అప్పటికి బాబు లేడు. అంటే ఆ అమ్మాయిని అడిగితేనేమో వచ్చాడు, ఇంటికే వచ్చాడు, లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారే అంటే బంధువుల్లో ఎవరైనా తీసుకెళ్లారేమో అని ఆ అమ్మాయి చెప్పింది. అంటే ఇంక చుట్టుపక్కల అంతా ఊరు మొత్తం దేవులాడాము. ఆ రోజు ఊర్లో కూడా మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ అయితే అందరూ ఉన్నారు. 10 నిమిషాల్లో జరిగిపోయింది సార్ మొత్తం. 10 నిమిషాలు. అది దేవుడు మూడో కంటికి కనిపించకుండా మాయం చేసేసారు. మీరు చెప్పేది 3 కంటికి కూడా మాయం చేశారు, 3 కంటికి కూడా తెలియకుండా మాయం చేశారంటే ఏదైనా తెలిసిన వాళ్ళు ఏమైనా చేస్తుంటారని అనుమానం ఏమైనా ఉందా? అది ఇప్పటికీ కూడా హిస్టరీగానే ఉంది సార్. అసలుకి పినిస్ అంత క్లూ కూడా దొరకకుండా చేశారు. అసలుకి ఇంతవరకు పినిస్ అంత క్లూ అనేది కూడా 5 సంవత్సరాల నుంచి మా హస్బెండ్ తిరగని చోట్లేదు. డిపార్ట్మెంట్ని కలిసిన ఏ డిపార్ట్మెంట్ సీఎంని కూడా కలిసినా కూడా ఏమి రిజల్ట్స్ అనేది లేదు సార్. అసలు నో యూజ్ ఏం లేదు అసలుకి ఇంతవరకు కూడా పినిస్ అంత క్లూ కూడా ఈ కేసుని ఛేదించలేకపోయారు. ఈ 5 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే సార్. ఇటీవల కాలంలో అనేక పరిష్కారం కాని కేసులు కూడా ఛేదించిన విషయం అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. గత 5 సంవత్సరాలు కూడా జరిగింది. ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం కూడా ఇలాంటి కేసుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారు. మీకు అటువంటి ప్రకటనల మీద ఏమన్నా హోప్స్ ఉన్నాయంటారు? ఈ సంవత్సరం వచ్చిన ప్రభుత్వం మటుకు ఛేదిస్తే మటుకు అది మటుకు వాళ్ళకి మటుకు ధన్యవాదాలు సార్. నిజంగా గతంలో వచ్చిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చేస్తే మటుకు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చేసుకుంటాను సార్. నేనైతే దండం పెట్టుకుంటాను అసలు. అది అంటే పోయిన సంవత్సరం ఉన్న ప్రభుత్వం అసలుకి దేని వల్ల యూజ్ లేదు సార్. అసలుకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏమి దేని వల్ల యూజ్ లేదు. ఈ 5 సంవత్సరాలు మొక్కని దేవుడు లేడు, ఏమి లేదు సార్. ఇంకా వస్తాడు, ఇప్పటికైనా మాకు నమ్మకం ఉంది, వస్తాడు, ఎప్పటికైనా వస్తాడు, నా బిడ్డ వస్తాడని ఆ పోలీసు వాళ్ళు దృష్టి పెట్టి చూస్తే మటుకు వస్తాడు సార్, కంపల్సరీగా వస్తాడు. ఆ నమ్మకం అయితే మాకుంది. అంటే మీరు చెప్పే ప్రకారం తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళలేదు, లేకపోతే ఏదన్నా మీకు కుటుంబపరంగా శత్రువులు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళలేదు, కేవలం పిల్లలు తీసుకెళ్లే వాళ్ళే తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేయటం కానీ ఏదైనా చేసిండు కానీ, లేకపోతే ఇట్లా రోడ్ల మీద వదిలేయడం కానీ అలా పరంగా కానీ, లేకపోతే అనాథాశ్రయంలో వదిలేయడం కానీ అలాగైనా జరగవచ్చు సార్. అంటే వాడిది ఏంటంటే ఇప్పుడు మా అబ్బాయి పోయిన తర్వాత మా అబ్బాయి పోవడం ఫస్ట్ టైము. దాని తర్వాతనే ఎంతోమంది పిల్లల్ని తీసిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళు వెనక తీసిపోయిన వాళ్ళు కూడా చిక్కారు. కానీ మా అబ్బాయిది హిస్టరీగా మారిపోయింది.
అది సార్. అంటే ఆ, ఇదంటే మా బెగ్గింగ్ మాఫియా ఉంది, అలాగే వేరేది కిడ్నీ ర్యాకెట్స్ ఉన్నాయి, చిన్నపిల్లల అవయవాలు తీసుకెళ్లే ర్యాకెట్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళ మీద అనుమానం ఉందా, లేకపోతే ఇతను అసలు బిడ్డ ఎక్కడైనా సురక్షితంగా ఉన్నాడని మీరు భావిస్తున్నారు? మాకు నమ్మకం ఉంది సార్. మా బిడ్డ అయితే ఎక్కడైనా సురక్షితంగానే క్షేమంగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఈ పోలీసోళ్ళు దృష్టి పెడితే మటుకు కన్ఫామ్గా చిక్కుతాడు సార్. అది. చివరిగా మీరు ఒక తల్లిగా, ఒక బిడ్డనికి దూరమైన తల్లిగా, మీరు ప్రభుత్వం నుంచి అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఈ పోలీసు శాఖ నుంచి నేనైతే కోరుకునేది ఒకటే సార్, నా బిడ్డని మటుకు ఈ తల్లి ఒడికి సురక్షితంగా చేర్చండి అని అదొక్కటే కోరుకుంటున్నాను. అంతకు మించి నేను ఇంకేం మాట్లాడలేను సార్. అది. చెప్పండి అశోక్ రెడ్డి గారు. ఎంతో దీర్ఘకాలికంగా పరిష్కారం కాని కేసుల్ని పరిష్కరించిన ఘనత అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్. ఎందుకంటే హైవే కిల్లర్ మున్నాబాయ్ కేసును కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసింది అతనే. ఇప్పుడు మీ కేసుని సమస్యకి పరిష్కారం దొరుకుతుందని మీరు ఏమైనా భావిస్తున్నారా? సార్ ఖచ్చితంగా జస్ట్ ఒక కొంచెం ఫోకస్ చేస్తే, ఈ పిల్లలు తీసుకెళ్లే ముఠా మీద కొంచెం ఫోకస్ చేయగలిగితే బాబు దొరుకుతాడని 100% నమ్ముతున్నాను సార్. కొంచెం ఎందుకంటే ఒక్క పాయింట్ కానీ పట్టుకోగలిగితే చాలు సార్. ఒక పాయింట్ పట్టుకోగలిగితే చాలు, బాబు దొరుకుతాడని మాకు ఆలోచన ఉంది సార్. అంటే ఇటీవల కాలంలో తనదంటూ ముద్ర వేస్తున్నాడు దామోదర్ జిల్లా ఎస్పీ, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు. ఇప్పుడు మీరు ఇటువంటి సందర్భంలో ఆయన వెళ్ళి మళ్ళీ ఒకసారి మీ కేసు గురించి ఏమన్నా వివరించడం కానీ, అడగటం కానీ, ఏదన్నా చెప్పడం కానీ ఏమైనా జరిగింది? ఇంకా వెళ్ళలేదు సార్, కొత్తగా వచ్చారు కదా, బిజీగా ఉంటారని వెళ్ళలేదు. అయితే ఖచ్చితంగా కలుస్తాం సార్, ఖచ్చితంగా కలవాలనుకుంటున్నాము. అంతకుముందు స్పందన అనేది ఎస్పీ గారిని అంతకుముందు ఉంది, ఇప్పుడు ఉందో లేదనేది తెలియదు. అదొకటి కనుక్కొని మేము ఎస్పీ గారిని ఖచ్చితంగా కలుస్తాం సార్. అంటే ఇటీవల కాలంలో ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆల్రెడీ ముంబై కూడా వెళ్ళొచ్చామని చెప్పి. గతంలో కూడా ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అనేక మిస్సింగ్ కేసులు ఉన్నాయి, వాటి మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారు. అటువంటి ప్రకటన పట్ల మీరు ఏమైనా హోప్స్ ఉన్నాయి మీకు? ఖచ్చితంగా ఉన్నాయి సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పిల్లల్ని ఇట్లా చిన్నపిల్లలు కిడ్నాప్ జరిగాయని అంతకుముందు గతంలో చెప్పారు. అందువల్ల ఇప్పుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇలాంటి కేసులు సాల్వ్ చేస్తారని మాకు హోప్స్ ఉన్నాయి సార్. మేమైతే మాకు ఛాన్స్ ఉంటే మటు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఎస్పీ గారిని కానీ కలిసి మేము మా బాధను చెప్పుకుంటాం సార్ ఫస్ట్. అంటే ఇలాంటి కేసులు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. అనేక మంది తల్లిదండ్రులకి కడుపుకోత మిగులుస్తున్నాయి. ఇటువంటి కేసుల పట్ల మీరు ఏదైనా ఒక తల్లిదండ్రులుగా మీరు బాధపడుతున్నారు, అటువంటి బాధ మరొకరు పడకుండా ఉండాలంటే ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వగలరు? ఈ ఏదైనా సీరియస్గా ఉండాలి సార్. డిపార్ట్మెంట్ అనేది ఒకటి, పిల్లల్ని తీసుకెళ్ళడం అనేది అసలు ఎంత ఘోరం అంటే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అనేది మా జీవితంలో మేము ఈ 6 సంవత్సరాలు మేము ఎంత చేసినా కానీ మాకు అది ఏదో ఒక టైంలో మాకు గుర్తొస్తూనే ఉంటుంది. ఆ బాధ అనేది అది ఇంకా తీర్చలేదు. మాకు అది దేవుడు పెట్టిన శాపంలాగా భావిస్తున్నాము. మాకు వాడు పోయింది మేము శాపం అనుకుంటున్నాం. మాకేంది శాపం అని అనుకుంటున్నాం. అందువల్ల ఇలాంటివి ఎవరికి ఎలాంటి తల్లిదండ్రులకి ఇలాంటివి జరగకూడదు. ఒకవేళ జరిగిలా కానీ ఇది సీరియస్గా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, ఎందుకంటే మేము మామూలు మనుషులము, మా వల్ల ఏమి కాదు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు తలుచుకొని కొంచెం సీరియస్గా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడే కొంచెం ట్రేస్ అవుట్ చేస్తే అంతకన్నా తల్లిదండ్రులకి ఇంకా జీవితంలో ఏమి ఇవ్వలేరని నేను అనుకుంటాను సార్. కన్నబిడ్డ దూరమై 5 సంవత్సరాలు దాటుతున్నా తమ కడుపు కోతను తీర్చేదాని కోసం అయితే ఎవరు ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఏర్పడిన నూతన ప్రభుత్వమైన, ముఖ్యంగా గతంలో ప్రకటన చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనలో మిస్ అయిన ప్రతి కేసును ఛేదిస్తాము, వాళ్ళ తల్లిదండ్రులకి కడుపు కోతని తీసివేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నుంచి, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి అయితే తమకు సహకారం అందితమ్మడికి ఖచ్చితంగా తమ బిడ్డ మాకు దొరుకుతుంది, మేమైతే ఇప్పటికీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, ఆ బిడ్డ ఇంకా బతికే ఉన్నారని చెప్పేసి కూడా తమ ఆశాభావం అయితే ఇక్కడ అశోక్ రెడ్డి దంపతులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా తమ వంతు అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ఆ బిడ్డలు రక్షించేందుకోసం కూడా వారి ప్రయత్నం అయితే వారు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ కోరుకుంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.